బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలో మావోయిస్టులు మకాం వేశారు. ఎందుకు మకాం వేశారు? విజయవాడలో మావోయిస్టులు మకాం వేయడం వెనుక భారీ కుట్ర దాగి ఉందా అన్నటువంటి అనుమానాలు వస్తున్నాయి. మావోయిస్టులు విజయవాడ ఆటో నగర్ని ఎందుకు షెల్టర్ జోన్ కింద ఎంచుకున్నారు? సో మావోయిస్టులు అడవుల్లో ఉండాలి, అడవుల్లో ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆపరేషన్ ఖగార్ వాళ్ళని భయపెడుతోంది. సో దీంతో వాళ్ళు అడవుల బాట వదిలి ఇలా పట్టణాల్లో ఎవరికి అనుమానం రాకుండా, ఎవరికి అనుమానం వచ్చే ప్లేస్ కాకుండా ఒక మామూలుగా ఒక అనుమానం అనేది అటువైపు కూడా చూడకుండా, అటువైపు ఎవరికి డౌట్ కూడా పడని ప్లేస్ని ఎంచుకుంటున్నారు. విజయవాడలోని ఆటో నగర్ని ఎందుకు షెల్టర్ జోన్గా ఎంచుకున్నారు? ఆంధ్రప్రదేశ్ పోలీసుల్ని టెన్షన్ పెడుతోంది మావోయిస్టుల మకాం. సో మావోయిస్టులు ఎందుకు వచ్చారు ఆంధ్రప్రదేశ్లోకి, ఇలా విజయవాడలోకి ఎందుకు వచ్చారు? అంతమంది అంటే పదుల సంఖ్యలో మావోయిస్టులు ఒక బిల్డింగ్ని రెంట్కి తీసుకొని కొద్ది రోజులుగా అక్కడ ఎందుకు నివాసం ఉంటున్నారు? అంటే కేవలం ఆపరేషన్ ఖగార్ నుంచి తప్పించుకోవడానికైనా, లేకపోతే ఇంకా ఏమైనా ప్లాన్ చేశారా? విజయవాడని ఎందుకు ఎంచుకున్నారు? విజయవాడలోని ఆటో నగర్లో వాళ్ళు ఎందుకు ఉంటున్నారనే క్వశ్చన్స్ పోలీసులు టెన్షన్ పెడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో, ముఖ్యంగా అమరావతిలో పెద్ద ఎత్తున దాడులకు ఏమైనా ప్లాన్ చేశారా? అమరావతి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి నగరం. అమరావతిని ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా దానికి ఒక పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చే ప్రయత్నం ఒక పక్కన జరుగుతుండగా, అమరావతిని డిస్టర్బ్ చేసే విధంగా, అమరావతిని ఇబ్బంది పెట్టే విధంగా పెద్ద ఎత్తున ఏమైనా దాడులకి ప్లాన్ చేశారా? ఎక్కడెక్కడ దాడులకు ప్లాన్ చేశారు? దాడుల కోసమే నెల రోజుల నుంచి ఆటో నగర్లో బిల్డింగ్ తీసుకొని అద్దెకు ఉంటున్నారా? 28 మంది మావోయిస్టులు ఒకే బిల్డింగ్లో ఎందుకు ఉన్నారనే అనేక ప్రశ్నలు వస్తున్నాయి.